నమస్తే, నేను మీ ఈశ్వర్. ముందుగా ప్రేక్షకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఇక వార్తలు. ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కరీంనగర్ ఆర్టీసీ రీజియన్కు 70 బస్సులు కేటాయించారు. అందులో భాగంగా తొలి విడతగా కరీంనగర్ 2 డిపోకు 33 బస్సులు, సూపర్ లగ్జరీ ఎలక్ట్రికల్ బస్సులు చేరుకున్నాయి. ఈ వారంలో ఎలక్ట్రిక్ బస్సులను రోడ్డెక్కించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో మొట్టమొదటిగా కరీంనగర్ 2 డిపోను ప్రైవేట్ పరం కానున్నది. రెండవ డిపోలో ఎలక్ట్రికల్ బస్సులు నడిపేందుకు మేజర్స్ జేబీఎం సంస్థ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే డిపోకు 33 ఎలక్ట్రికల్ బస్సులు చేరుకున్నాయి. రెండవ డిపో నుంచి ప్రస్తుతం ఆర్టీసీ 53 సొంత బస్సులు, 52 అద్దె బస్సులు ఆపరేట్ చేస్తుంది. 360 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. డిపోను ప్రైవేట్ పరం చేస్తుండడంతో కండక్టర్లు మినహా మిగతా ఉద్యోగులను ఇతర డిపోల్లోకి కేటాయించేందుకు సర్దుబాటు ప్రక్రియ చేపట్టారు. కాగా సర్దుబాటు డిపోలో పనిచేస్తున్న సిబ్బంది స్థానచలనంపై అయోమయంలో ఉన్నారు.